నమస్కారం. హనుమాన్ జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ ఆ పరిసరాలన్నీ అంజన్న నామస్మరణతో మారుమోగుతున్నాయి. జై భక్తాంజనేయ అంటూ భక్తులు ఆంజనేయ స్వామిని కీర్తిస్తున్నారు. కాషాయపు జెండాలతో వీధులన్నీ శోభాయమానంగా మారాయి. అంజన్న నామస్మరణతో ఆ ఆలయ ప్రాంగణమంతా నిండిపోయింది. వేలాది మంది అంజన్న మాల ధారణ భక్తులతో గుట్ట ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకుని అంజన్న ఆలయమంతా శోభాయమానంగా మారింది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలపై మహాభక్తి టీవీ ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు సంబంధించి ఆలయ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అసలు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి చరిత్ర ఏంటి, ఇక కొండగట్టు ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, పెద్ద హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు, పెద్ద హనుమాన్ జయంతికి వచ్చేటువంటి భక్తులు విశ్వాసం ఎలా ఉంటాయి, అదేవిధంగా పెద్ద హనుమాన్ జయంతికి ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే అంశాలపై మహాన్యూస్ ప్రత్యేక కథనం ఇది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఆర్టీసీ ద్వారానే కాకుండా భక్తులు సొంత వాహనాల్లో కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ అంజన్న స్వామి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హనుమాన్ జయంతి ప్రతి ఏడాది 2 సార్లు జరుపుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. అయితే ఒక హనుమాన్ జయంతి ఏప్రిల్ మాసంలో వస్తుండగా మరో హనుమాన్ జయంతి మే చివరి లేదా జూన్ మొదటి వారంలో వస్తుంటుంది. పెద్ద హనుమాన్ జయంతిగా పిలవటువంటి మే చివరి వారంలో వచ్చేటువంటి హనుమాన్ జయంతిని అసలైన హనుమాన్ జయంతిగా గుర్తించాలని చెప్పేసి కూడా వేద పండితులు చెప్తుంటారు. అయితే చిన్న హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుతారు అని మనం తెలుసుకున్నట్టయితే, చిన్న హనుమాన్ జయంతి ఏదైతే హనుమంతుడు లంకకు వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ సీతమ్మను చూసిన తర్వాత దానికి విజయకేతనంగా ఈ చిన్న హనుమాన్ జయంతిని జరుపుతూ ఉంటారు. అదేవిధంగా హనుమంతుడు లంకను అక్కడ తన ఏదైతే హనుమంతుడి తోకను కాల్చినటువంటి సందర్భంలో మొత్తం హనుమంతుని తోక ద్వారా మిగతా లంకను అంతా కూడా దహనం చేసినటువంటి సందర్భంలో దానికి విజయకేతనంగా కూడా ఆ రోజును ఈ హనుమాన్ జయంతిని జరుపుతూ ఉంటారు. అసలు వాస్తవానికి హనుమాన్ జయంతి కాకుండా ఆ రోజు హనుమాన్ విజయోత్సవ దినంగా కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే అవి చాలామంది కూడా ఆ రోజును కూడా హనుమాన్ జయంతిగా జరుపుతుంటారు. దీన్నే చిన్న హనుమాన్ జయంతి అని కూడా సంబోధిస్తుంటారు. సో ఆ తర్వాత మరో మాసంలో వచ్చేటువంటి మే చివరి వారంలో కానీ లేదా జూన్ మొదటి వారంలో ఈ పెద్ద హనుమాన్ జయంతి వస్తూ ఉంటుంది. పెద్ద హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వస్తుంటుంది. అదేవిధంగా చిన్న హనుమాన్ జయంతి శుద్ధ పౌర్ణమి, చైత్ర శుద్ధ పౌర్ణమి మాసం దినంలో వస్తుంటుంది. కాబట్టి ఈ రెండింటికి కూడా చాలా తేడా ఉంది. సో అది ఆ రోజు జరిపేది చిన్న హనుమాన్ జయంతి జరిపేది హనుమంతుడు లంకపై విజయం సాధించినటువంటి సందర్భంగా జరిపేటువంటి విజయోత్సవ ర్యాలీగా కూడా ఆ రోజు మనం జరుపుకుంటుంటాం. పెద్ద హనుమాన్ జయంతి మాత్రం అతని పుట్టినరోజు పురస్కరించుకొని ఆ రోజు హనుమాన్ జయంతి కూడా జరుపుతూ ఉంటారు. సో ఈ పెద్ద హనుమాన్ జయంతి 3 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. ఈ నెల 20 నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ ఏడాది పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
కొండగట్టు ఆలయంలో ఘనంగా నిర్వహించున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేసి జరిగింది. అటు ఆలయ ఈవో అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. రేపు సాయంత్రం నుంచే ఆంజనేయ స్వామి మాలధారులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. దాదాపు కొంతమంది 3 రోజుల పాటు కూడా ఇక్కడే బస చేసి మాల విరమణ కూడా చేస్తుంటారు. అయితే గురువారం రోజున పెద్ద సంఖ్యలో మాల ధరించినటువంటి స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి మాల విరమణ చేస్తూ ఉంటారు. సో ఆ రోజు హనుమాన్ జయంతి ఏదైతే సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు కావచ్చు, ప్రధాన తంతు కూడా గురువారం రోజున జరగనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ ఇప్పటికే పలు పర్యాలు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇటు ఆలయ అధికారులతోని అదేవిధంగా పోలీస్ సిబ్బందితో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు జరిగింది. సో మొత్తంగా ఈ 3 రోజుల పాటు కొనసాగేటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలకైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి జయంతి ఉత్సవాలకైతే ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి మాత్రం పూర్తి స్థాయిలో ముస్తాబై ఉంది. భక్తులకు తోడుగా అంజన్న మాలధారణ స్వాములతో ఈ ఆలయం రద్దీతో ప్రతి ఏటా కిక్కిరిసిపోతుంది. అయ్యప్ప స్వామి మాలధారణ లాగానే గత కొన్నేళ్లుగా అంజన్న మాలధారణ పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఈ అంజన్న మాలధారణకు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి సమయాల్లో ఈ అంజన్న మాలధారణ చేస్తూ ఉంటారు. ఈ మాలధారణ 11, 21, 41 రోజులు పాటించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ప్రతి జిల్లాలోనూ అంజన్న మాలధారణల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతో ఈ హనుమాన్ జయంతి సందర్భాల్లో కొండగట్టులో విపరీతమైన రద్దీ పెరుగుతూ వస్తోంది. కాగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకాలు, ప్రాతకాల దర్శనాలు జరగనున్నాయి. మొదటి రోజు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. భద్రాద్రి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను తీసుకువచ్చి సమర్పించనున్నారు. చివరి రోజు 22వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. హనుమాన్ జయంతి జరిగే సందర్భంలో దర్శనాలు చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు జరిగేటువంటి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, అదేటువంటి ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి అంశాలపై కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కపీంద్రరాజ స్వామి అదేవిధంగా ఆలయ స్థానాచార్యులు ఇక్కడ మనతో ఉన్నారు. స్వామీజీ చెప్పండి, ఈ పెద్ద హనుమాన్ జయంతి విశేషాలు ఏంటి, అదేవిధంగా ఈ జయంతి ఉత్సవాలకు ఆలయం తరపునటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారు? రంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో జరిగినటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇది పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం. ఈరోజు సాయంకాలం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభించబడతాయి. మనకు పరాశర సంహిత ప్రకారం దేవాలయంలో జరిగేటువంటి ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రం బహుళ దశమి శనివారం రోజు ఉద్భవించినట్టుగా పరాశర సంహిత తెలియజేస్తుంది. దానినే ప్రధానంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం అని అంటారు. ఈ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం అంకురార్పణ అంటే మొదలుగా విశ్వక్షేణారాధన, పుణ్యవాచనం, యాగశాల శుద్ధి, ముత్సుంగ్రహణం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభించబడతాయి. రేపు ఉదయం భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు, స్వామివారు ధరించిన శేష వస్త్రాలు కూడా మనకు వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఆలయ మన శాసనసభ్యులు గారు, ఆలయ ఈవో గారు తీసుకొని వస్తారు. వాళ్ళందరి మేళతాళాలతో సాంస్కృతిక కళా బృందాలతో కూడా స్వాగతం తెలియజేయడం జరుగుతుంది. రేపు ఉదయం యాగశాల ప్రవేశం చేసుకొని ఆ యాగశాలలో జరిగేటువంటి అగ్ని ప్రతిష్ఠ అరుణీమదనం అనగా ఒక చెక్కను మరొక చెక్కతో రాపిడి చేసి అగ్నిని పుట్టించి అగ్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ అగ్ని కూడా 3 రోజుల పాటు ఉంటుంది. 3 రోజులు యాగశాలలో కూడా రామాయణ, భారత, భాగవత, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు
ఇత్యాది స్తోత్ర పాఠాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్వామివారికి సుదర్శనవనం, సంక్షేమ రామాయణం, సుందరాకాండ ఇట్లాంటి మూలమంత్ర అవనాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 20, 21, 22, 23 వరకు కూడా భక్తుల యొక్క రద్దీ కొనసాగుతూ ఉంటుంది. ఈ 3 రోజులు కూడా స్వామివారి యొక్క దేవాలయం తీసే ఉంటుంది. మాల విరమలు కూడా 24 గంటలు కూడా విరమలు చేస్తారు. ఆ మాల విరమలకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు పరమేశ్వరులను ఒక దాదాపుగా 100 మందిని పిలిపించి వారితో మాల విరమణ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది పండితులు కూడా వచ్చి యాగశాలలో ఉత్సవ నిర్వహణ చేయడం జరుగుతుంది. 22వ తారీఖు ఉదయం 3 గంటలకి స్వామివారికి సుప్రభాతం చెప్పి, దేవాలయం తీసి ఉన్నప్పటికీ కూడా 3 గంటలకు సుప్రభాతం చెప్పి స్వామివారికి బలపంచామృత అభిషేకము, పట్టు వస్త్రాలంకరణ, చంద్రాలంకరణ ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటాం. 10 గంటల 30 నిమిషాలకు యాగశాలలో మహాపూర్ణాహుతి, ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి ఫలపంచామృతాలతో స్నాపన తిరువంజన కార్యక్రమం చేస్తారు. అప్పుడే పుట్టినటువంటి ఆంజనేయ స్వామివారికి ఊయల సేవ, ఊయలలో పడుకోబెట్టి స్వామివారిని ఊయల సేవ చేయడం జరుగుతుంది. ఆ ఊయలలో ఉన్నటువంటి స్వామివారికి అనేకమైనటువంటి రామభక్తికి సంబంధించినటువంటి సంకీర్తనలు, వేద ఇతిహాస స్తోత్ర దివ్య ప్రబంధాలు కూడా విన్నపం చేయడం జరుగుతుంది. ఈ విధంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు, సాయంకాలం గరుడ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఈ 3 రోజులు వైభవంగా ఉంటుంది కొండగట్టంతా కూడా. అంటే ప్రతి ఏడాది కూడా హనుమాన్ జయంతి 2 సార్లు జరుపుతుంటారు. అసలు ఆ 2 హనుమాన్ జయంతులకు ఉన్నటువంటి తేడా ఏంటి? ఎందుకు జరపాల్సి వస్తుంది ఇలా? మన క్షేత్రంలో మాత్రమే 2 హనుమాన్ జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిది చైత్ర పౌర్ణమి, దీనిని ఉత్తర భారతదేశంలో హనుమాన్ జయంతి ఉత్సవం అంటారు. దక్షిణ భారతదేశంలో దీనిని హనుమత్ విజయోత్సవం అంటారు. ఎవరైతే చైత్ర పౌర్ణమికి మాల ధరిస్తారో రేపటి జరిగే పెద్ద హనుమాన్ జయంతికి సరిగ్గా 41 రోజుల సమయం ఉంటుంది. వాస్తవానికి అయితే చిన్న హనుమాన్ జయంతికి మాల ధరించి పెద్ద హనుమాన్ జయంతికి మాల విరమణ చేయడం అనేది సాంప్రదాయం. ఈ హనుమత్ విజయోత్సవం చైత్ర పౌర్ణమి, దానినే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవం అని అంటారు. పౌర్ణమి అది నికుంభుడు అనేటువంటి రాక్షసుని సంబంధించినటువంటి రోజు ఆంజనేయ స్వామి, అందుకనే దానిని హనుమత్ విజయోత్సవం అంటారు. రేపటి రోజున జరిగే 22వ తారీఖు జరిగేటువంటి జయంతి ఉత్సవాన్ని హనుమత్ జయంతి ఉత్సవం అంటారు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకం ప్రకారంగా వైశాఖ మాసములో వైశాఖీ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అనేది మనకు ఆధారితమైన శ్లోకం. ఇది భద్రాచలం కానీ, యాదగిరిగుట్ట కానీ, చిన్నజీర స్వామి వైష్ణవ సాంప్రదాయంలో ఉండే ఎవరైనా కూడా 22వ తారీఖునే హనుమత్ జయంతి ఉత్సవం చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది. కనుక ఈ హనుమత్ జయంతిని ఇక్కడ 2 హనుమత్ జయంతులు చేస్తారు. కానీ చిన్న హనుమత్ జయంతి కంటే పెద్ద హనుమత్ జయంతి ఇంకా విశేషంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది విజయోత్సవం, ఇది జయంతోత్సవం. కానీ అందరి భక్తుల్లో కాడ జయంతోత్సవాన్ని కూడా చిన్న జయంతి అని, ఈ పెద్ద జయంతిని హనుమత్ జయంతి అని అంటున్నారు. విజయోత్సవం చేస్తారు, హనుమత్ జయంతి ఉత్సవం కూడా 2 ఉత్సవాలు చేస్తారు. విశేషించి పెద్ద జయంతికి ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు కొనసాగేటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజకాలు నిర్వహించున్నారు? భక్తులు ఈ 3 రోజులు జరిగే పుణ్యఫలాలు, ఎలాంటి పుణ్యఫలాలు లభించనున్నాయి? ఎప్పుడైనా ఎవరైనా మనము ఎప్పుడు స్నానం చేసినప్పటికీ కూడా పుష్కరాల్లో స్నానం చేస్తే ఎక్కువగా పుణ్యం వస్తుంది అంటారు. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు నడుస్తున్నాయి. ఎప్పుడు స్వామి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకున్నా విశేషమే. కానీ హనుమత్ జయంతి రోజు వస్తే కాస్త విశేషం ఎక్కువగా ఉంటుంది, ఫలితం కూడా ఎక్కువగా ఉంటుందని భక్తులు ఆ మాల ధరించి 41 రోజులు కూడా కఠినమైన ఉపవాసాలుండి ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని ఈ హనుమత్ జయంతి రోజు వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేయటం సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇక్కడ అనాదిగా చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయం ప్రకారం ఉత్సవాలు జరుగుతున్నాయి. వంశపారంపర్యంగా నేను ఒక 6వ తరం వాడిని ఇక్కడ చేయటం, సనాతనం కూడా ఇదే పద్ధతిగా కొనసాగుతుంది. హనుమత్ జయంతి ఉత్సవాల్లో లక్షలాది మంది స్వాములు రావడం, వారితో పాటు ఈ పెద్ద జయంతికి అనేక మంది విఐపీలు, సామాన్య భక్తులు కూడా వస్తారు. ఎందుకంటే అందరికీ జయంతి కదా, మాల వేసుకున్న వారికి, మాల వేసుకునే వారికి అందరికీ జయంతి ఉత్సవమే కనుక ఈ పెద్ద జయంతికి అనేక మంది లక్షలాది మంది స్వాములు వస్తారు. వారందరికీ అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఎస్పీ, కలెక్టర్ అన్ని కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. చలబందిరు కానివచ్చు, మంచినీటి సౌకర్యం కానివ్వండి, మాలా విరమణ, కేశకరణ ఇత్యాది కార్యక్రమాలకు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం నుంచి జరిగేటువంటి ఉత్సవాలకు కూడా యాగశాల సిద్ధం చేసి ఉన్నారు. యాగశాలకు సున్నాలు వేయించడం కానీ, పందిర్లు వేయించడం కానీ, పచ్చ తోరణం, మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలు, అరటి స్తంభాలతో అలంకారం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ ఉత్సవాల్లో జరిగేటువంటి రోజుల్లో భక్తులు విశేషించి కొండగట్టుకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని, మాల విరమణ చేసుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామివారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది 3 రోజుల పాటు కొనసాగేటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించున్నాం. అదేవిధంగా ప్రత్యేక పూజాకారాలు నిర్వహిస్తాం. అదే ఈ హనుమాన్ జయంతి రోజున ఇక్కడ దేవుని దర్శించిన వారికి ప్రత్యేకమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయని కూడా స్వామి చెప్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.